దొజ్జనం చేసుకుంటున్నానండి. సో అన్నం మనకి ఇట్లా మెత్తగా అవ్వాలి. ఇలా దీంతో మనం అన్నాన్ని మెత్తగా చేసుకున్నాం. దీంట్లో మనము కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు పోసుకుందాం. కలుపుకుందాం. సో సేమ్ కొలతతో మనం పెరుగు కూడా తీసుకుందాం. కలుపుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపులో ఆయిల్ పోసుకొని వట్టిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు, శనగపప్పు వేసుకున్నాను, మినపప్పు వేసుకున్నాను. తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాము. మీ దగ్గర మిరియాలు ఉంటే వేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను. చూడండి, ఇంకా తాలింపు అయితే అయిపోయింది. మనం ఇందులో పెరుగన్నంలో వేసుకున్నాం. తాలింపు దీంట్లో వేసుకున్నానండి. చూసారు కదా ఎంతో టేస్టీగా మనకి దద్దోజనం రెడీ అయింది. చూడండి, వేడి వేడిగా మనకి దద్దోజనం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.